రైట్, ఒక్కసారి మీరు హోల్డ్లో ఉండండి. సో ఇది గచ్చిబౌలి దగ్గర అండ్ మాదాపూర్ గచ్చిబౌలి ప్రిమిసెస్లో ఉన్న అంజయ్ నగర్లో 7 అంతస్తుల భవనం. ఓ హాస్టల్ కోసం ఈ భవనం నిర్మిస్తున్నారంటే 50 గజాల్లో. అర్థం చేసుకోండి, 50 గజాల్లో 7 అంతస్తుల భవనం. ఈ నిర్మాణం జరుగుతూ ఉంటే అధికారులు కళ్ళు మూసుకుపోయాయా? కనీసం కనిపించట్లేదు అక్రమంగా నిర్మాణం జరుగుతూ ఉంటే. హాస్టల్ కోసం నిర్మాణం జరుగుతుందట. అంటే ఏ రకంగా మారిపోయారంటే కొంత కమర్షియల్గా మనుషులు కూడా, నిజంగా యాజమాన్యాలు కూడా ఈ 7 అంతస్తుల భవనం కట్టాలి, పిల్లల దగ్గర నుంచి 10,000 25,000 ఫీజుల రూపంలో హాస్టల్ ఫీజు నుంచి వసూలు చేయాలి, కానీ వాళ్ళ సేఫ్టీ డజంట్ మ్యాటర్. నిర్మాణ దశలో ఉండగానే ఈ రకం కుప్పకూలిపోయిందంటే ఈ బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయి అందులో పిల్లలు ఉండగా కనుక జరిగి ఉంటే, హాస్టల్లో అక్కడ నుండి పీజీఓ హాస్టల్ నిర్వహిస్తూ ఉంటే దాంట్లో ఉన్న సమయంలో ఇది జరిగి ఉంటే, సో ఇప్పుడు ఈ ఘటన చాలా షాక్ గురి చేస్తోంది. అధికారులు ఏం చేస్తున్నట్టు? అధికారులు చోద్యం చూస్తూ కూర్చున్నారా? 7 అంతస్తుల భవనానికి పర్మిషన్ ఇచ్చింది ఎవడు అసలు? 50 గజాల్లో 7 అంతస్తుల భవనానికి ఎలా పర్మిషన్ ఇస్తారు? ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు కార్మికులు, లోపల పనిచేస్తున్న కార్మికులు ఇద్దరు చనిపోయారు. ఒకరి మృతదేహం వెలికి తీస్తున్నారు, ఇంకో మృతదేహం కోసం వెతుకుతూ ఉన్నారు. ఇంకా ఎంతమంది కార్మికులు ఈ చిత్రాల కింద ఉన్నారో తెలియదు. ఈ బిల్డింగ్ పడిపోతూ వెనకాల చూడండి, ఇంకో బిల్డింగ్ మంచిగా ఉన్న బిల్డింగ్ పైన కూడా ఆ చిత్రాలు పడిపోవడంతో ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా డ్యామేజ్ అయింది. ఇష్టం వచ్చినట్టుగా బయటికి బ్లూ షీట్స్, పచ్చని పరదాలు కట్టేసి లోపల ఒక పెద్ద స్కామ్ నడుస్తుంది. కేజీఎఫ్ తరహాలో దందాలు నడుస్తాయి. హైదరాబాద్లో మీ చుట్టుముట్టు ఏదైనా బ్లూ షీట్స్ వేసి లేదా పచ్చని పరదాలు కట్టేసి లోపల దందా నడిపిస్తున్నారంటే మొత్తం జరిగేది ఇదే. వారికి పర్మిషన్ ఉంటుందా? ఉండదు. రాత్రి బ్లాస్ట్లు చేస్తాడు. ఇష్టం వచ్చినట్టుగా ఆ కన్స్ట్రక్షన్ పేరుతో డ్రిల్లింగ్ చేస్తూ ఆ బండరాలని కొండరాలని తీసిపడేసే ప్రయత్నం చేస్తారు. కనీసం అటువైపు చోద్యం చూస్తున్నట్టుగా జిహెచ్ఎంసీ అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ కమిషన్ కానీ చూస్తుంటారు తప్ప కనీసం పోయి అడ్డుకునే ప్రయత్నం కూడా లేదు. చూడండి, ఇక్కడ కొన్ని మృతదేహాలను వెలికి తీస్తున్న సమయంలో ఆ విజువల్స్ చూడవచ్చు, లైవ్లో కనబడుతూ ఉన్నాయి. సో సురేష్, మొత్తంగా ఇంకా ఈ చిత్రాల కింద ఎంతమంది ఉండే అవకాశం ఉంది? సో ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో తీసుకోండి. సో దాదాపు ఒక 1 అవర్ ముందు మీరు పడకండి, అంజయ్ నగర్ లో ఉన్నటువంటి ఈ నిర్మాణంలో ఉన్న భవనం ఒకటి సెల్లార్ ప్లస్ 6 ఫ్లోర్ ఉన్నటువంటి భవనం కూలిపోయింది. సో కూలిపోవడానికి కారణాలన్నిటికీ మనం ఇంకా పరిశీలించాలి. ప్రస్తుతం మేము ఆ కూలిపోయినటువంటి డెబ్రీస్ లో ఫైర్ సర్వీస్ సిబ్బంది, SDRF తెలంగాణ ఫైర్ సర్వీస్ సిబ్బంది మొత్తం కలిసి ఆ విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ అనే దాన్ని ఉపయోగించి దాంట్లో పరిశీలించినప్పుడు 2 డెడ్ బాడీస్ నాకు కనబడ్డాయి. 2 డెడ్ బాడీస్ రికవరీ చేస్తాం, పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ప్రస్తుతం ఇంకా ఏమైనా ఉన్నారో మళ్ళీ ఇంకా వెతుకులాడడానికి కొనసాగుతుంది. అసలు బయటపడ్డ కార్మికులు కానీ ఓనర్ కానీ ఇక్కడ ఎవరు లేరు. సో మాకు చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 2 వెళ్ళారు సార్ అన్నారు. ఆ 2 అయితే మనకు దొరికారు. దాంట్లో ఒకతనైతే ఎలక్ట్రీషియన్ లా ఉన్నాడు. అతని జేబులో అన్ని కరెంట్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, వైర్లు ఉన్నాయి కాబట్టి మేము అనుకుంటున్నాం అతను ఎలక్ట్రీషియన్ అని. ఇంకొక పర్సన్ కూడా రికవర్ చేసి, ఇంకో వ్యక్తి ఏమున్నాయో తెలియదు మన దగ్గర. సో అతను కూడా రికవరీ చేసి పోలీసులకు ఇచ్చేసారు. ఈ రోజు కన్స్ట్రక్షన్ ఇంకా ఎవరైనా ఉన్నారన్న విషయం నుంచి డీటెయిల్స్ మనకు లేకపోయినప్పటికీ మరొకసారి మేము మొత్తం కూడా డబ్బేసి చెక్ చేస్తాం. భవన యజమాని కానీ దానికి సంబంధించినటువంటి సూపర్వైజర్లు కానీ ఇక్కడ ఎవరు లేరు. సో మేము వారిని చెప్తాము, వెతుకుతాము. మాకున్న ప్రాథమిక సమాచారం 2 దాంట్లో ఉండే వాళ్ళు కూడా వెళ్ళిపోయారని చెప్పారు తప్ప ఉన్నారని కూడా చెప్పలేదు. బట్ మేము డెబ్రీస్ అన్నింటినీ వెతకడం కోసం అని చెప్పి అన్నింటినీ మా విక్టిమ్ లొకేషన్ సిస్టమ్తో వెతుకుతున్నప్పుడు మాకు ఒక 2 డెడ్ బాడీస్ కనబడ్డాయి. ఆ ఫొటోస్, వీడియోస్ అన్ని మనకు లైవ్ లో కనబడతాయి కాబట్టి వాటిని చూసి ఆ 2 అయితే మనం తీసేసాం. స్థానికులు ఏం చెప్తున్నారంటే మార్నింగ్ వర్క్ కోసం ఎవరో 2 వచ్చారు, కానీ వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పారు. యాక్చువల్లీ సార్, మీ దగ్గర ఉన్న హై టెక్నాలజీ ఏంటి, ఎలా ఐడెంటిఫై చేస్తారు? విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ అని చెప్పి మన దగ్గర డెబ్రీస్ లోపలికి మనం చూడలేం కదా, దాంట్లో సన్నటి పైప్ ఉంటుంది. మీకు కావాలంటే ఒకసారి చూపిస్తాం అది కూడా. సో ఆ సన్నటి పైపు మనం డెబ్రీస్ లోపలికి పంపించి 10 మీటర్స్ లోపల ఉన్నటువంటి ఏదైనా సరే ఉన్నట్లయితే మనకు వీడియో ద్వారా కనబడుతుంది.
అతను బతికున్నట్లయితే మనకు శ్వాస వినబడుతుంది, చనిపోతే ఫోటో కనబడుతుంది. అంటే 7 ఫ్లోర్లుగా సార్, అంటే ఎన్ని ఫ్లోర్స్ వెరిఫై చేశారు? బిల్డింగ్ ఈ పక్కదైతే అంత కొలాప్స్ అయిపోయింది. ఆ పక్క బిల్డింగ్లో అంతా ఎవాక్యువేట్ చేయించాం. ఇంకా ముందు బిల్డింగ్లో ఉన్న వాళ్ళని కూడా ఎవాక్యువేట్ చేయించాం. సో ఎందుకంటే అవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ఏమైనా జరగవచ్చన్న భయంతో వాళ్ళని కూడా ముందుకు ఎవాక్యువేషన్ అయితే చేయించాం. ఫ్లాట్స్ కూడా డ్యామేజ్ అయినాయి సార్, ఇటు సైడ్ గోడ పడింది, గుద్దుకుంది కదండి, తప్పకుండా ఫ్లాట్స్ డ్యామేజ్ అయినాయి. ఎన్ని వరకు ఏంటి? ఒక 6-7 ఫ్లాట్స్ ఇటు పక్క నుంచి మొత్తం డ్యామేజ్ అయినాయి. ఓకే సార్. తెలుసుకోలేదండి, తీసుకుంటాం. ఫస్ట్ మనం విక్టిమ్ లొకేషన్స్ ద్వారా విక్టిమ్స్ ని గుర్తించడమే మనం ప్రధాన ఉద్దేశం కాబట్టి విక్టిమ్స్ తీసుకున్నాం. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, విక్టిమ్ లొకేషన్ దానికి సంబంధించి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది. ఒక కెమెరాతోని ఆ పైప్ లాగా ఉంటుంది. ఆ పైపు ఏదైతే శిథిలాల కింద ఉన్న వాళ్ళని కూడా గుర్తిస్తుందని చెప్పేసి ఏదో ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. సో చూస్తున్నా కదా, పైన చూస్తుంటే ఇంకా పైకి చూస్తే ఇదైతే బ్యాక్ సైడ్ పడిన బిల్డింగ్, ఈ వేరే జయదర్శన్ రెసిడెంట్కి సంబంధించిన బిల్డింగ్. ఇప్పుడు కనుక అక్కడ చాలా వరకు రెస్క్యూ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్క్యూ చేసే టైం కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. ఎందుకంటే ఆ పైన అది కూలిపోయేటట్టే ఉంది. సో బ్యాక్ సైడ్ బిల్డింగ్ కూడా దాదాపు ఈ బెడ్రూమ్ సైడ్ అనుకుంటా, ఇటు సైడ్ వాష్ ఏరియా ఉంటే ఇటు బ్యాక్ సైడ్ మొత్తం బెడ్రూమ్స్ ఉన్నాయి. సో బెడ్రూమ్ ఏరియా అంతా కూడా చాలా వరకు డ్యామేజ్ అయిన పరిస్థితి. వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా అపార్ట్మెంట్లు అన్నీ ఖాళీ చేయించామని చెప్తున్నారు. సో ఇప్పటికైతే 2 మృతదేహాలు అయితే మనకు వెలికి తీయడం జరిగింది. సో ఎంతమంది ఉన్నారనేది ఇంకా అంచనా వేయలేకపోతున్నారు. బిల్డర్ కానీ లేకపోతే సూపర్వైజర్ ఇక్కడ బిల్డింగ్ సంబంధించి ఎవరు కూడా అందుబాటులో లేరని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో 7 అంతస్తులు 50 గజాల్లో ఎట్లా కట్టారనేది కూడా నిజంగా ఇటు పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. సో హాస్టళ్ల పేరుతో మాదాపూర్లో చాలా వరకు బిల్డింగ్స్ కూడా ఇట్లానే ఉన్నాయి. ఎందుకంటే కమర్షియల్గా, ఎందుకంటే చాలా కమర్షియల్ ల్యాండ్ ఇది, చాలా ఎక్కువ రెంట్స్ కూడా ఉంటాయి. సో వీళ్ళు లీజు తీసుకోవడం కానీ లేకపోతే హాస్టల్స్ బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టి పోర్షన్స్ చేయడం. సో హాస్టల్ పిల్లల దగ్గర 6,000 7,000 ఇట్లా హాస్టల్ని బట్టి ఆ ఫెసిలిటీస్ని బట్టి కూడా ఛార్జ్ చేస్తుంటారు. సో మాదాపూర్ అనేది చాలా కాస్ట్లీ ఏరియా. ఖచ్చితంగా ఇలాంటి బిల్డింగ్ల మీద ఖచ్చితంగా నిఘా వేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫైర్ సిబ్బంది కూడా చాలా రిస్కీ చేసి అయితే వాళ్ళైతే కాపాడుతున్న పరిస్థితి. సో ఇప్పటివరకు అయితే 2నే ఐడెంటిఫై చేసాం, బట్ ఇంకెవరున్నారనేది కూడా మా సిబ్బంది అయితే చూస్తున్నారు. సో ఖచ్చితంగా బిల్డర్ మీద అసలు బిల్డింగ్ కూలడానికి గల కారణాలు అయితే ఇప్పటివరకు అయితే తెలుసుకోలేదు. ముఖ్యంగా ముందు విక్టిమ్స్ని కాపాడాలి. ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కాపాడడం ప్రథమ కర్తవ్యంగా అయితే విక్టిమ్స్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సో బిల్డింగ్ కూలడానికి గల కారణాలు ఇప్పటివరకు అయితే తెలుసుకోలేమని చెప్తున్నారు. సో చూస్తున్నాం కదా, ఎక్విప్మెంట్ తీసుకొస్తున్నారు ఫైర్ సిబ్బంది సంబంధించి. ఆ ఎక్విప్మెంట్ సహాయంతోనే ఆ ఇద్దరు ఎవరైతే ఇప్పుడు మనకు మృతదేహాలు లభించాయి, సో ఆ ఎక్విప్మెంటే యూజ్ చేసి వాళ్ళనైతే కనుగొన్న పరిస్థితి. సో ఎంత డెబ్రీస్ ఉన్నా దాని కింద ఖచ్చితంగా వాళ్ళు ఆ ఎక్విప్మెంట్తో వాళ్ళు కనిపెట్టచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో చూస్తున్నా కదా, ఆ ఎక్విప్మెంట్ అయితే మనకు కనపడుతున్న పరిస్థితి. సో దాంట్లో హెడ్ ఫోన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు కేబుల్ ద్వారా, కెమెరా ద్వారా కూడా మొత్తం చూస్తారు. అవసరమైతే ఆ మైక్తోని వాళ్ళు మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం ఆ ఎక్విప్మెంట్ ఎట్లా పనిచేస్తుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో చూస్తున్న విక్టిమ్ ఎక్విప్మెంట్ సంబంధించి విక్టిమ్ సంబంధించి ఎక్విప్మెంట్ కనుక్కోవడానికి వాళ్ళు తీసుకొస్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా, సో చాలా వెయిట్ కూడా ఉంది. సో దీనికి సంబంధించి ఇదే ఎక్విప్మెంట్తో ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా కనుగొనడం జరిగింది. సో ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తే సో దీంట్లో కెమెరాస్ ఉన్నాయి. సో ఆడియోకి సంబంధించి హెడ్ ఫోన్స్ కూడా వాళ్ళు సో ఎట్లా పనిచేస్తుంది సార్ ఇది? దీని ద్వారా మనకు లోకల్ బాడీ ఏది ఉన్నా కానీ మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అంటే ఎంత దూరం వరకు వెళ్తారు? ఎంత దూరం వరకు వెళ్తే తీసుకెళ్తారు? 10 మీటర్స్ 10 మీటర్స్. అంటే కెమెరా ఈ హెడ్ ఫోన్స్ దేనికి యూజ్ చేస్తారు? లోపల ఏమైనా సౌండ్ వస్తే మనకి వినిపించదు. క్లియర్గా వినపడుతుందా? విక్టిమ్ అలైవ్గా ఉంటే కనుక వాళ్ళు ఏమైనా శ్వాస తీసుకున్నా కానీ వాళ్ళు చేసే ఏదైనా శబ్దాలు ఉన్నా శ్వాస సౌండ్ కూడా వినిపిస్తుంది. సో చాలా మైన్యూట్ సౌండ్ వరకు కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది. దీనికి ఒక